మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు విలాపవాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విచారములలో పడిపోయి బాధలలో పడిపోయి నలిగిపోతున్నారేమో. అయితే మీరు సంతోషముతో దేవుని స్తుతించండి. ఎందుకో తెలుసా? మీకు కలిగిన విచారములు, మీకు కలిగిన బాధలు మీకు ఆశీర్వాదాన్ని తీసుకురావడానికే వచ్చాయి. ఆమేన్. దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా దేవుడు మనకు విచారములు కలగజేయడు, బాధలు కలగజేయడు. మనకేదో నేర్పించాలనుకుంటేనే తప్ప, మనకేదో ఇవ్వాలనుకుంటేనే తప్ప, మనల్ని ఒక గొప్ప స్థితిలో నిలబెట్టాలనుకుంటేనే తప్ప ఆయన ఇలాంటి విచారములు, బాధలు అనుమతించడు. దేవుని బిడ్డలారా, సంతోషంగా స్వీకరించండి, ఆనందంగా మీరు స్వీకరించండి. ఏ బాధనైనా, ఏ కష్టాన్నైనా, ఏ విచారములనైనా దేవుడు గొప్ప కార్యం చేసేవాడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచు. గొప్ప స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. విచారములను, బాధలను తట్టుకోలేక నిన్ను తృణీకరిస్తున్నామేమో. మమ్మల్ని క్షమించండి తండ్రి. అలాగున్నా కాకుండా తండ్రి, నీవు చేసేటువంటి మేలును గుర్తించి విచారములను, బాధలను సంతోషంగా స్వీకరించే హృదయమును మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.